బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ వరంగల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మొదలయ్యే బస్సు యాత్ర అలంకార్ జంక్షన్ వరకు కొనసాగనుంది. హనుమకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ కు రానుండడం శ్రేణుల్లో జోష్ను నింపుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం సందేశమిస్తారని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత హన్మకొండ నగరానికి చేరుకోనున్నారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు నిర్వహించే రోడ్ షో కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూట్ ప్లాన్ ను అధినేత కేసీఆర్ ప్రసంగించే జంక్షన్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ జంక్షన్ లో కేసీఆర్ రోడ్ షో ప్రారంభమై పెట్రోల్ బంక్, మిషన్ ఆసుపత్రి, అశోక జంక్షన్ నుంచి హన్మకొండ చౌరస్తాకు చేరుకోనుంది. హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలు భారీగా తరలివచ్చి కేసీఆర్ మాటలను వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ రోడ్ షోలో పాల్గొన్న అనంతరం హన్మకొండలో కేసీఆర్ రాత్రి బస చేయనున్నారు. తర్వాతి రోజు బస్సు యాత్ర వరంగల్ నుంచి మొదలై వర్ధన్నపేట, తుర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మంకు చేరుకోనుంది.